అఘోరము అంటే ఘోరము కానిది. ఉమ్, వాళ్ళకి ఏది ఘోరం కాదు. ఉమ్, వాళ్ళు అన్నీ తింటారు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నువ్వెవరో తెలుసా? ఉమ్, వాళ్ళ దృష్టిలో నువ్వు జంతువు. నువ్వు 2 కాళ్ళ జంతువు. ఉమ్, కారణం ఏమిటి? నీకు జ్ఞానము లేదు. ఉమ్, అఘోర తత్వం ఏం చేయాలంటే, ఎవడైతే జ్ఞానాన్ని సంపాదిస్తాడో, ఎవడైతే శివుణ్ణి తెలుసుకుంటాడో, ఎవడైతే అఘోర మార్గంలో ఉంటాడో, అతను మాత్రమే జ్ఞాని, మిగతా అందరూ అంతే. జంతువులు. సత్యాన్ని తెలుసుకున్నవాడే కదా జ్ఞాని. ఉమ్, సత్యాన్ని తెలుసుకోని వాడు అజ్ఞానమే కదా. నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తున్నావు చెప్పమ్మాయి? నీ మెడలో ఓం ఉంది, ఉమ్, ఆ? ఉమ్. నీ చేతి మీద సాయిబాబా బొమ్మ ఉంది, ఆ? బాబా కాదు, లింగమే ఉంది. ఓకే. దేనికి ఈ ప్రయత్నాలన్నీ దేనికి? నీ శ్రద్ధను చూపించుకోవడానికి. నువ్వు దానివల్ల జ్ఞానాన్ని పొందకపోతే నువ్వు అజ్ఞానమే కదా. ఇప్పుడు శివుడు బొమ్మ వేసుకున్నావు, బాగానే ఉంది, ఓం అని వేసుకున్నావు. ఆ ఓంకారం యొక్క అర్థం ఏంది? శివలింగం యొక్క అర్థం ఏంది? అసలు ఆ ఆధ్యాత్మికత ఏంది? ఉమ్. ఇది తెలుసుకోకపోతే శివుని తెలుసుకోవడమే జ్ఞానమా? అంతే. ఉమ్,